కుట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. దేర్ ఇస్ నో స్కోప్ ఆఫ్ ఫిలింగ్ ఇన్ వర్డ్స్ అగైన్. రైట్, ఓకే. రజనీ గారు రెస్పాండ్ అవ్వండి. సార్, ఏదైతే అక్కడ చుట్టుముట్టినటువంటి నాయకులు వెళ్తే బానే ఉంటది కానీ పాపం ఆ చీపిరి గట్లు పట్టుకొని మహిళల్ని గాని లేకపోతే కొంత వర్గం గాని వీళ్ళందరినీ పంపించేయాలి సార్. ఎవరన్నా ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఒక నాయకులు ఒక 5-6 వెళ్ళి క్షమాపణ చెప్పమంటే బాగుండు కానీ ఇంతమంది వెళ్ళి కుమ్ముకోడి దీన్ని క్రౌడ్ కంట్రోల్ చేయలేక స్పాట్ కాదులేండి, ఇప్పుడు లైవ్ స్పాట్ కాదు కదా అది. ఇందాక జరిగింది కాదు వర్మ గారు, అది రాంబాబు గారి ఇంటి బయట అంటే మాకు తెలుసు. ఇప్పుడు లైవ్ లోది కాదు అంటున్నాను, అది ఇప్పుడు జరుగుతున్నది కాదు అది సార్. ఇప్పుడు లైవ్ లోది కాదు, మధ్యాహ్నం 2ంటికి జరిగింది, 3ంటికి జరిగింది, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇదంతా అంటే కంట్రోల్ చేయాలండి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేక చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల మీద చాలా మంది చాలా రకాలుగా లకారం భాషలతో మాట్లాడు. దీనికి ఏమైనా చట్టాలు ఉన్నాయి, దీనికి ఏమైనా సెక్షన్లు ఉన్నాయా? అరెస్టులు ఏంటండి, వీటికి అరెస్టులు చేయొచ్చా, ఎఫ్ఐఆర్ చేయొచ్చా? సార్ అరెస్టులు ఎఫ్ఐఆర్లు చేయాల్సి వస్తే ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండే మహిళల్ని పసిబిడ్డల్ని రేప్ చేస్తానన్నప్పుడు అప్పుడు కూడా మేము న్యాయవాదులమే, అప్పుడు ప్రభుత్వంలో లేకపోవచ్చు కానీ చట్టాలు అవే చట్టాలు కదా, మనిషికి ఒక చట్టం, ప్రభుత్వాలు బట్టి చట్టం ఉన్నాయా, సెక్షన్లు ఉన్నాయని అదే అడుగుతున్నాను నేను. ఎవరికన్నా నేను ఇదేనా అంటలేదు, ఎవరు మాట్లాడినా. సార్ అవి సెక్షన్స్ ఉన్నప్పటికీ ఏంటంటే అవన్నీ నాన్ వైలబుల్ అఫెన్స్ సార్. సో రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ లాగా ఒళ్ళు బలిసి ఏదంటే అది రోడ్డు మీద మాట్లాడితే అది ఎంత తప్పో, ఎంత సిగ్గుమాలిన పనో, మాట్లాడిన వాడే సిగ్గుతో తలదించుకొని వెనక్కి తీసుకున్న మాటని మనం చూసినాం. సిగ్గుపడుతూనే నా వయసుకి మించిన మాట మాట్లాడాను, ఇది చాలా తప్పు, ఉద్రేకంగా ఉండి ఆ చుట్టూ ఉండే వాతావరణం అని కూడా చెప్పాడు. సో ఓకే, మీరు ఒకవేళ ఇంకా అతని నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే తెలిసి ఓకే డన్. కానీ ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోతుంది సార్. కర్రలు పట్టుకొని టీడీపీ కార్యకర్తల చేతుల్లో కర్రలు ఉండడం తప్పు. ఆ తప్పు ఎవరు చేసినా తప్పే. ఎన్టీ రామారావు గారి బొమ్మ దగ్గర కర్రలు పట్టుకొని నుంచోడం ఏంటి మీరు? అసలు ఆ ఫ్లెక్సీ సార్, నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను సార్, నేను గుంటూరు పరిధి నా పిఎస్ లో నేను కంప్లైంట్ ఇస్తాను. ఆ ఫ్లెక్సీ కట్టింది ఎవరు? ఎందుకు ఇలా మా గుంటూరు అంతా కాదు రాష్ట్రం అంతా కూడా ఒకరికొకరు తన్నుకు చచ్చేలాగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది ఎవరు? సరే వైసీపీ వాళ్ళదే తప్పు, మనం ఫ్లెక్సీ కట్టి జగన్ బొమ్మేస్తే వాళ్ళు ఊరుకుంటారా సార్? 40% ఓటింగ్ ఉందా ప్రభుత్వంలో? మనకున్నా సరే వాళ్ళ ఓటింగ్ 40% ఉంది కదా, అంటే ఆయన అభిమానులు ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు ఉద్రేకపరచడం? కొట్టుకోవాలా, కేసులు అవ్వాలా, ఇప్పుడు మనకు గొప్ప అని తెలియాలా? అసలు ఏంటి ఉద్దేశం? అసలు ఆ ఫ్లెక్సీలు కట్టడమే తప్పు సార్. నేను వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇస్తా. ఎవరు ఆ ఫ్లెక్సీలకి పర్మిషన్ ఇచ్చారో, రాష్ట్రం అంతా ఎవరెవరు కట్టుమన్నారో. వెంకటేశ్వర స్వామి భక్తులు కట్టారు ఫ్లెక్సీలు. ఇదిగోండి సార్, మొదలు పెట్టేశారు. కాపు నాయకుడిపై దాడి అంట. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కాపు నాయకుడు అయిపోయాడు అమ్మటే. వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు కాపు నాయకుడు అయిపోయాడు సార్ అమ్మటే. ఓకే అయితే కాపు అయితే మాత్రం బూతులు తిడితే కాపోళ్ళు ఎవరు ఊరుకోరలేండి. నేను అనేది ఏంటంటే కులాల మధ్య కమ్మనాయకుడి మీద దాడి అని చెప్పి రాశారు సార్ సోషల్ మీడియాలో. అక్కడ కులం ఎందుకు వచ్చింది సార్? కులం ఎందుకు వచ్చింది ఇక్కడ? వాళ్ళు రాస్తే రాశారు వంశీ గారు, వాళ్ళు రాస్తే రాశారు. ఏ కులం అలా తప్పు చేసి తప్పు మాట దొర్లిన వాడి వెనకాల రాదండి. తప్పు మాట దొర్లిన వాడి వెనకాల ఇస్తాను